ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ఈ రోజు వీడియోలో నేను మెన్స్ట్రువల్ కప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడతారు, దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, మెన్స్ట్రువల్ కప్ కాస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ పూర్తిగా డీటెయిల్స్ మీకు నేను చెప్తాను నా వీడియో ద్వారా. సో అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెన్స్ట్రువల్ కప్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మెన్స్ట్రువల్ కప్ అండి. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను. యూజువల్గా ఏంటంటే మనం శానిటరీ ప్యాడ్స్ కానివ్వండి, ట్యాంపూన్స్ కానివ్వండి, లేకపోతే శానిటరీ ప్యాంటీస్ కానివ్వండి, ఇవన్నీ వాడుతూ ఉంటాము. దీనివల్ల ఏంటంటే పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి మనం దీన్ని కొనుక్కోవాల్సి వస్తుంది, మనీ ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాం శానిటరీ ప్యాడ్స్ అనేవి. బట్ మెన్స్ట్రువల్ కప్ వల్ల ఏంటి అని అంటే మనకి ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒకేసారి కొనుక్కుంటే మనకి లైఫ్ లాంగ్ వస్తుంది. సో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. శానిటరీ ప్యాడ్స్ వల్ల ఏంటి అంటే మనం శానిటరీ ప్యాడ్స్ కూడా ఎక్కువగా పీరియడ్స్ వచ్చిన టైంలో ఏంటంటే మారుస్తూ ఉండాలి. ప్యాడ్స్ హైజీన్గా ఉండటానికి, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఉండటానికి పీరియడ్స్ వచ్చిన టైంలో ఏంటి అంటే రెగ్యులర్గా మనం ప్యాడ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం. బట్ మెన్స్ట్రువల్ కప్ వల్ల ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఒక్కసారి మనం మెన్స్ట్రువల్ కప్ వాడుతున్నామంటే మనకి 8 to 10 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం హైజీన్గా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయి. మెయిన్ బెనిఫిట్స్ అనమాట మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయటం వల్ల. సో మెన్స్ట్రువల్ కప్ అనేది ఎలా వాడాలి, దీని కాస్ట్ ఎంత అని క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి ప్యాకేజింగ్ ఈ విధంగా ఉంటుంది. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ప్యాడ్ ఫ్రీ పీరియడ్స్ మెన్స్ట్రువల్ కప్ అనమాట. కాస్ట్ వచ్చేసి మనకి ఇది 450 పడుతుంది, మీరు చూడొచ్చు కాస్ట్. సో మెన్స్ట్రువల్ కప్ సైజెస్ కూడా ఉంటాయి. ఇవి ఏజ్ని బట్టి మనకి సైజ్ అనేది ఉంటుంది. అప్ టు 25 years ఉన్న వాళ్ళు మీడియం సైజ్ తీసుకోవచ్చు. 25 years అబవ్ ఉన్న వాళ్ళకి సైజ్ అనేది చేంజ్ అవుతుంది, లార్జ్ ఉంటుంది. సో అది తీసుకోవాలి, అది ప్రిఫర్ చేయాలి. క్వాంటిటీ వచ్చేసి 1 cup ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 450. సో బ్యాక్ సైడ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్ని క్లియర్గా ఇచ్చారు. సో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఇది సిలికాన్ మెటీరియల్. ఇది టెస్ట్ అండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాడటం వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవు. అండ్ అప్ టు 8 to 10 hours ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. ఒక్కసారి మనం మెన్స్ట్రువల్ కప్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి డేలో 8 to 10 hours వరకు మనకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అంటే అప్పటి వరకు మెన్స్ట్రువల్ కప్ అనేది ఫిల్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్యాడ్స్ లాగా మనం ఊరికే మార్చాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి 8 to 10 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ మీకు కప్ అనేది తొందరగా ఫిల్ అవుతుంది అనుకోండి, కొంతమందికి బ్లీడింగ్ హెవీగా ఉన్న వాళ్ళు ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ అది ఫిల్ అయిన తర్వాత తొందరగా ఫిల్ అయితే మాత్రం దాన్ని తీసేసుకొని పడేసి మళ్ళీ దాన్ని వాష్ చేసి నీట్గా మళ్ళీ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నో ర్యాషెస్, ఎలాంటి ర్యాషెస్ రావు దీన్ని యూజ్ చేయటం వల్ల. సో అదొక బెనిఫిట్. అండ్ స్మెల్ కూడా రాదు, ఆర్డర్లెస్ అనమాట. సో ఎలాంటి బ్యాడ్ స్మెల్ కానివ్వండి ఎలాంటిది ఏది ఉండదు మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల. ఎకో ఫ్రెండ్లీ అనమాట. నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. మెన్స్ట్రువల్ కప్ ఎలా యూజ్ చేయాలో క్లియర్గా చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది లోపల. సో చిన్న పౌచ్ ఇచ్చారు, దీన్ని మనం మెన్స్ట్రువల్ కప్ని స్టోర్ చేసుకోవడానికి. అండ్ పౌచ్ రెడ్ కలర్ పౌచ్. సో చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ సిరోనా యొక్క కంపెనీ యొక్క మెన్స్ట్రువల్ కప్ అనమాట, దానికి సంబంధించిన మాన్యువల్ అండి. ఇది వచ్చేసి మెన్స్ట్రువల్ కప్ అండి, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు వాడినా కూడా మీరు దీన్ని ఫస్ట్ వేడి నీళ్ళలో ఉంచండి కాసేపు. బాయిలింగ్ వాటర్లో వేయకూడదు, బట్ బాయిల్ చేసిన తర్వాత ఆ నీళ్ళలో మనం ఈ మెన్స్ట్రువల్ కప్ వేయాలి. సో వేసిన తర్వాత 2-3 minutes తర్వాత దీన్ని మనం తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్. సో ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. చూడటానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ మనకి రౌండ్ షేప్లో ఉంటుంది. అండ్ టిప్ మనకి కింద చిన్న టిప్ లాగే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మనం ఒకవేళ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి తీసుకోవటానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇది ఇచ్చారు. సో ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలి అని అంటే 2 waysలో మనం దీన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఒకటి సి షేప్లో మనం దీన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంక్లైన్ ఈ పొజిషన్లో కూడా చేయొచ్చు. ఇంకా క్లియర్గా చూపిస్తాను. రౌండ్ ఉంది కదా, సపోజ్ ఇది వెజ్ అయినా అనుకోండి, ఈ విధంగా ఇలా ప్రెస్ చేయాలి. మిడిల్లో జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి 2 క్లోజ్గా వచ్చేస్తాయి. ఇలా క్లోజ్గా వచ్చిన తర్వాత మీ వెజైనాలోకి ఇలా ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వదిలేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ అయినట్టు. సో ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే
జస్ట్ ఒక చిన్న ఇలా లోపల ఇలా ప్రెస్ చేసేసి టిప్ని లాగండి, లాగితే వచ్చేస్తుంది. సో ఈజీగా ఉంటుంది. సెకండ్ పొజిషన్ ఎలా అంటే ఇది ఉంది కదా, ఇలా టోటల్గా ఇలా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా సి షేప్లో వస్తుంది, సి షేప్లో వస్తుంది. సో ఈ సి షేప్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇలా ఎక్కువగా టైట్గా పుష్ చేయకండి, జస్ట్ లైట్గా ఇలా మీరు లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత నిదానంగా ఓపికతో ఇన్సర్ట్ చేసిన తర్వాత వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత మనకి ఫిట్ అవుతుంది లోపల. సో ఎలా లూజ్గా కానీ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ ఇన్సర్ట్ చేయండి. సో ఈ విధంగా దీన్ని ఇన్సర్ట్ చేయాలి. అండ్ యూజ్ చేసిన ప్రతిసారి దీన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత నీట్గా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేయడానికి పౌచ్ కూడా ఇచ్చారు కదా, సో నీట్గా బాయిల్ చేసిన వాటర్లో ఒకసారి వేసేసి నీట్గా హైజీన్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మెటీరియల్ మనం రీయూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ని నీట్గా హైజీన్గా ఉంచుకోవాలి. సో అలా ఉంచుకుంటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మీరు వాడండి. అండ్ లేడీస్కి పీరియడ్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఇది ఎకో ఫ్రెండ్లీ అండ్ లెస్ ఇన్వెస్ట్మెంట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. చాలా రోజులు వస్తుంది. 10 hours వరకు మనకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. బెస్ట్ అనే చెప్పొచ్చు. మీరు వాడండి, నేను వాడాను. వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెషన్లో షేర్ చేయండి మీ కమెంట్స్, మీ ఒపీనియన్ని. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అనుమిరర్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనుమిరర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష signing off. Bye bye.